కడప నుంచి అవినాష్ రెడ్డి ఎంపీ స్థానానికి ఆల్రెడీ బరిలోకి దిగేశారు. వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన ఆయన 3వ సారి గెలిస్తే హ్యాట్రిక్ సాధిస్తారు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ప్రచారం, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. అలాగే షర్మిల ఆ ఇష్యూని బాగా రేజ్ చేస్తున్నారు. ఒక హంతకుడిని చట్టసభలకు పంపించకూడదు అంటూ అక్కడ చేస్తున్న ప్రచారం ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, పార్టీకి ఎంతవరకు చెడ్డ పేరు తీసుకొస్తుంది, ఈ ఆలోచనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని బరిలోకి దింపబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అవినాష్ రెడ్డిని మార్చేయాలని డిసైడ్ అయ్యారు అనేది. ఆ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ప్లేస్లో ఎవరిని బరిలోకి దింపుతారంటే అభిషేక్ రెడ్డి అనే పేరు వినిపిస్తుంది. ఈయన వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడవుతారు. వైద్యుడిగా, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్ రెడ్డికి మంచి పేరుంది. ఆయన కడపలో కూడా మంచి సుపరిచితుడు అందరికీ. 2018 ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ విజయం కోసం బాగా తిరిగి అప్పట్లో ప్రచారం కూడా చేశారు. వైఎస్ ప్రకాష్ రెడ్డికి పెద్ద మనిషిగా కూడా ఒక పేరుంది. ఆయన మొత్తం వైఎస్ఆర్ వంశవృక్షంలో పెద్ద ఆయనగా చెప్పుకుంటుంటారట. జగన్ ఎప్పుడు పులివెందులు వచ్చినా ఆయనతో భేటీ అవుతారు. ఆ కుటుంబానికి ఎంతో విలువ, గౌరవం కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి వంటి యువకుడిని కడప ఎంపీ సీట్లో వైసీపీ తరపున బరిలోకి దించడం ద్వారా వైసీపీ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది అనేది ఒక లెక్క. అంటే ఇదే కనుక జరిగితే షర్మిల కూడా ఎటువంటి ప్రచార అస్త్రం లేకుండా చెయ్యాలి అంటే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి అభిషేక్ రెడ్డికి సీట్ ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నారు అనేది. ఎందుకంటే పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును అంశాన్ని ప్రస్తావిస్తూనే వాళ్ళకి ముందుకెళ్తున్నారు. ఆ క్యాండిడేట్ని మార్చేస్తే ఇక వేరే ఆల్టర్నేటివ్ ఉండదు, ప్రచారం అవసరం. కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే అదిగో భయపడి మార్చేశారు అనేది మళ్ళీ కొత్త అస్త్రం వస్తుంది. అంటే ఒప్పుకున్నట్టే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఇష్యూలో వీళ్ళ పాత్ర ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి పక్కన పెట్టారు. ఈ పేరు కూడా రావచ్చు. మరి ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి.